ఒకప్పుడు చైనా మనల్ని చికెన్ నెక్ కారిడార్ దగ్గర అడ్డుకోవాలని కుట్రలు పన్నితే ఈరోజు అదే చైనా అహంకారాన్ని మట్టి కరిపిస్తూ భారత్ ఒక మహా వంతెనను నిర్మిస్తోంది. అసలు ఈ ధుబ్రీ ఫుల్బారీ వంతెన వెనుకున్న ఆ సీక్రెట్ మిషన్ ఏంటి? అమెరికా, స్వీడన్ కంపెనీలు భయపడి పారిపోయిన చోట భారత ఇంజనీర్లు ఎలా గెలిచారు? ఈ వంతెన వల్ల చైనా మరియు పాకిస్తాన్కి ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదట మనం ఈ వంతెన నిర్మిస్తున్న ఆ ప్లేస్ గురించి అర్థం చేసుకోవాలి. బ్రహ్మపుత్ర నది అంటే కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఒక నడిచే సముద్రం. హిమాలయాల్లో పుట్టిన ఈ నది అస్సాం గుండా ప్రవహిస్తున్నప్పుడు ఎంత ఉధృతంగా ఉంటుందంటే ప్రతి ఏటా లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేస్తుంది. వంతెనలు కట్టడానికి భూమి స్థిరంగా ఉండాలి, కానీ బ్రహ్మపుత్ర కింద ఉన్న మట్టి ఇసుక లాంటిది. స్తంభం వేస్తే లోపలికి కూరుకుపోతుంది. ప్రపంచంలోనే టాప్ ఇంజనీరింగ్ కంపెనీలు ఈ ప్రాజెక్టు పేరు వింటేనే చేతులెత్తేశాయి. బ్రహ్మపుత్రపై వంతెన కట్టడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అని అమెరికా నిపుణులు హెచ్చరించారు. కానీ భారతదేశపు ఎల్ఎన్టీ ఇంజనీర్లు ఈ సవాల్ని స్వీకరించారు. ఇది కేవలం ఒక వంతెన కాదు, ఇది శత్రువు గుండెపై భారత్ వేసిన ఒక ఉక్కు అడుగు. ఇక్కడ మనం అసలైన రాజకీయ కోణాన్ని గమనించాలి. మ్యాప్లో చూస్తే సిలిగురి కారిడార్ అనే ఒక చిన్న దారుంటుంది. దీన్నే చికెన్ నెక్ అంటారు. దీని వెడల్పు కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే. చైనా ఇప్పుడు ఒక ప్లాన్ వేసేది, యుద్ధం వస్తే ఈ చికెన్ నెక్ని మూసేద్దాం, అప్పుడు మొత్తం ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి విడిపోతాయి అని. కానీ ప్రధాని మోదీ మరియు భారత్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఈ ముప్పుని ఎప్పుడో పసిగట్టారు. చికెన్ నెక్కు ప్రత్యామ్నాయంగా ఈ ధుబ్రీ ఫుల్బారీ వంతెనను నిర్మించారు. ఒకవేళ యుద్ధ సమయంలో ప్రధాన దారి మూతపడినా మన సైన్యం ఈ 19 కిలోమీటర్ల వంతెన ద్వారా నేరుగా మేఘాలయ మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకి చేరుకోగలదు. ఇది చైనా విస్తరణవాదానికి భారత్ వేసిన చెక్మేట్. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ప్రపంచాన్ని అప్పుల ఊబులో ముంచుతుంటే భారత్ మాత్రం జపాన్తో కలిసి ఒక నమ్మకమైన కూటమిని ఏర్పాటు చేసింది. జపాన్కు చెందిన JICA, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టు కోసం కేవలం నిధులు మాత్రమే ఇవ్వలేదు, తమ దేశంలో కూడా ఎవరికీ చెప్పని యాంటీ సిస్మిక్ అంటే భూకంపాల్ని తట్టుకునే టెక్నాలజీని భారత్కు అందించింది. ఈ వంతెన స్తంభాలు భూమి లోపల 20 అంతస్తుల భవనం అంత లోతుకు వెళ్లాయి. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రత ఉన్న భూకంపం వచ్చినా లేదా బ్రహ్మపుత్ర ఉగ్రరూపం దాల్చినా ఈ వంతెన ఇంచు కూడా కదలదు. చైనా తయారు చేసే వంతెనలు పేకమేడల్లా కూలిపోతుంటే భారతీయ ఇంజనీరింగ్ అద్భుతం ఇప్పుడు ప్రపంచానికి దిక్సూచిలా నిలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ వంతెన కేవలం సామాన్య ప్రజల కోసమే అని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఈ వంతెన డిజైన్ ఎంత బలంగా ఉందంటే దీని మీద ఒకేసారి డజన్ల కొద్దీ భీష్మ T-90 ట్యాంకులు, అర్జున్ ట్యాంకులు మరియు బ్రహ్మోస్ మిసైల్ లాంచర్లు పూర్తి వేగంతో ప్రయాణించగలవు. గతంలో అస్సాం నుంచి మేఘాలయ వెళ్లాలంటే 212 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. దానికి 8 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ 8 గంటల నరకాన్ని కేవలం 20 నిమిషాల ప్రయాణంగా భారత్ మార్చేసింది. అంటే మన సైన్యం ఇప్పుడు మెరుపు వేగంతో చైనా సరిహద్దులకి చేరుకోగలదు. ఇది విన్న చైనా జనరల్స్కి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. అందుకే వారు తమ బోర్డర్లో కదలికలు పెంచారు. కానీ భారత్ కట్టిన ఈ సీక్రెట్ వాల్ని వారేమీ చేయలేరు. మనం చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 1962లో చైనా మనపై దాడి చేసినప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో సరైన రోడ్లు, వంతెనలు లేవు. మన సైనికులు కాలినడకన పర్వతాలు ఎక్కాల్సి వచ్చింది. ఆ లోపాన్ని చైనా వాడుకుంది. కానీ ఆ తప్పుని మళ్లీ జరగనివ్వమని భారత్ శపథం చేసింది. గత 10 ఏళ్లలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO బడ్జెట్ని 400% పెంచడం వెనుకున్న ఉద్దేశం ఇదే. ఈరోజు చైనా మనల్ని భయపెట్టడం లేదు. భారత్ వేస్తున్న రోడ్లను చూసి చైనా భయపడుతోంది. ఇది భూటాన్ మరియు బంగ్లాదేశుల మధ్య వాణిజ్యానికి ఒక కొత్త రహదారిని సృష్టిస్తోంది. రాజకీయ వాస్తవం, భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా మయన్మార్, థాయిలాండ్ మరియు వియత్నాం వంటి దేశాలకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతోంది. చైనా యొక్క ఏకాధిపత్యానికి చరమగీతం పాడుతూ భారత్ ఆసియా ఖండానికి కొత్త నాయకుడిగా అవతరిస్తోంది. అమెరికా కూడా ఈరోజు భారత్ విజన్ను చూసి మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. యుద్ధం మరియు టెక్నాలజీ పక్కన పెడితే ఈ వంతెన లక్షలాది మంది సామాన్య ప్రజల కన్నీళ్లని తుడిచింది. వైద్యం, అత్యవసర చికిత్స కావాల్సిన రోగులు 8 గంటలు ప్రయాణం చేయలేక దారిలోనే చనిపోయేవారు. ఇప్పుడు ఆ 8 గంటల ప్రయాణం 20 నిమిషాల డ్రైవ్గా మారింది. విద్య, మేఘాలయలోని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అస్సాం రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. రైతులు, అస్సాం టీ మరియు మేఘాలయలో పండే పంటలు ఇప్పుడు తాజాగా ప్రపంచ మార్కెట్లకు చేరుతున్నాయి. ఇది మన దేశపు నవ ఆర్థిక విప్లవం. అదనపు రాజకీయ వాస్తవం, ప్రధాని మోదీ గారు 2047 నాటికి భారత్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ధుబ్రీ ఫుల్బారీ వంతెన ఆ లక్ష్యానికి ఒక బలమైన పునాది. కేవలం నగరాల్లోనే కాదు, దేశంలోని మారుమూల కోణాల్లో కూడా మౌలిక సదుపాయాలుంటేనే దేశం బాగుపడుతుంది. చైనా తన అప్పులతో ఇతర దేశాల్ని బానిసలుగా చేసుకుంటుంటే భారత్ మాత్రం తన సొంత బలంతో మరియు జపాన్ వంటి నమ్మకమైన మిత్రులతో కలిసి అభివృద్ధిని సాధిస్తోంది.
విశ్లేషకుడి అభిప్రాయం. చైనా భయం ఎక్కడుంది? ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్పేదేంటంటే, చైనాకున్న అతిపెద్ద భయం భారత్ యొక్క ఇండో పసిఫిక్ వ్యూహం. జపాన్ ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిందంటే దాని అర్థం భారత్కి వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని. బ్రహ్మపుత్ర నదిపై భారత్ సాధించిన ఈ విజయం హిమాలయాల్లో చైనా పప్పులు ఉడకవు అని చెప్పడానికి ఒక గట్టి సందేశం. ఈ వంతెన ఒక సైలెంట్ డిఫెన్స్ అసెట్. దీని పటిష్టత చూసి అమెరికా సైనిక నిపుణులు కూడా భారత్ని ప్రశంసిస్తున్నారు. 2028 నాటికి ఈ వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బహుశా అంతకంటే ముందే రావచ్చు. ఆ రోజున భారత ప్రధాని ఈ వంతెనపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్నప్పుడు అది కేవలం ఒక వంతెన ప్రారంభోత్సవం కాదు, అది చైనా అహంకారానికి అంతిమ యాత్ర. మనెవరికీ భయపడే స్థితిలో లేం. పర్వతాల్ని చీల్చగలం, నదుల్ని లొంగదీసుకోగలం. ఈ వంతెన భారత జాతి ధైర్యానికి నిదర్శనం. భారతీయ ఇంజనీర్లు మరియు కూలీలు 40 డిగ్రీల ఎండలో భయంకరమైన వర్షాల్లో చేసిన ఈ తపస్సు వృధా పోదు. ఈ వంతెన నిర్మాణంలో వాడిన సాంకేతికత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ అంటే SCC అంటారు. సాధారణంగా వంతెన స్తంభాలు కట్టేటప్పుడు కాంక్రీట్ని వైబ్రేటర్స్తో సెట్ చేయాలి. కానీ బ్రహ్మపుత్ర నది ఉధృతి ముందు అది అసాధ్యం. అందుకే భారత ఇంజనీర్లు ఈ ప్రత్యేక కాంక్రీట్ను వాడారు. ఇది నీటి అడుగును కూడా తనంతట తానుగా సర్దుకుని గ్రానైట్ రాయి కంటే గట్టిగా మారుతుంది. చైనా తన వంతెనల కోసం వాడే తక్కువ నాణ్యత గల మెటీరియల్ వల్ల అవి 5 ఏళ్లకే బేటలు వాడుతున్నాయి. కానీ భారత్ నిర్మిస్తున్న ఈ వంతెన కనీసం 100 ఏళ్ల పాటు ఎటువంటి మరమ్మతులు లేకుండా గర్వంగా నిలబడుతుంది. ఇది భారతీయ నాణ్యత ప్రమాణాలకు నిదర్శనం. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. చికెన్ నెక్ అంటే సిలిగురి కారిడార్ అంటే చైనాకి ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఆ 22 కిలోమీటర్ల దారిని చైనా ఒక్కసారి మూసేస్తే మన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైలు మరియు రోడ్డు మార్గాలు పూర్తిగా నిలిచిపోతాయి. గతంలో డోక్లాం వివాదం జరిగినప్పుడు చైనా ఇదే కుట్ర పన్నింది. కానీ ఈ ధుబ్రీ ఫుల్బారీ వంతెన ఆ కుట్రకు ఒక శాశ్వత పరిష్కారం. ఈ వంతెన వల్ల భారత్కు దక్షిణం వైపు నుంచి ఒక కొత్త ప్రవేశ ద్వారం దొరికింది. ఒకవేళ ఉత్తరం వైపు ఉన్న చికెన్ నెక్ బ్లాక్ అయినా మన సాయుధ దళాలు ఈ వంతెన మీదుగా బంగ్లాదేశ్ సరిహద్దుల్ని అనుసరిస్తూ నేరుగా యుద్ధరంగానికి చేరుకోవచ్చు. అంటే ఈశాన్య రాష్ట్రాల్ని భారత్ నుంచి వేరు చేయడం ఇకపై ఎవరికీ సాధ్యం కాదు. ఈ వంతెన కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, ఇది ఆగ్నేయ ఆసియాలో భారత్ని ఒక ట్రేడ్ హబ్గా మార్చబోతోంది. భూటాన్ మరియు నేపాల్ వంటి భూపరివేష్టిత దేశాలకు సముద్ర మార్గం కావాలంటే కోల్కతా లేదా చిట్టగాంగ్ ఓడరేవులకి రావాలి. ఈ వంతెన పూర్తయితే భూటాన్ నుంచి సరుకు నేరుగా బ్రహ్మపుత్రాన్ని దాటి బంగ్లాదేశ్ ఓడరేవులకి అతి తక్కువ సమయంలో చేరుకుంటుంది. దీనివల్ల భారత్ మధ్యవర్తిగా ఉంటూ బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. చైనా తన 1 బెల్ట్ 1 రోడ్ ద్వారా దేశాల్ని అప్పులపాలు చేస్తుంటే భారత్ మాత్రం ఈ వంతెన ద్వారా దేశాల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకున్న ఈ నిర్ణయం చైనాను అడ్డుకోగలదా? మన దేశంలో ఇటువంటి మరిన్ని మెగా ప్రాజెక్టులు రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి. మన సైన్యం పట్ల మరియు మన ఇంజనీర్ల పట్ల మీకు గౌరవం ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని సంచలన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే మాతరం. జై హింద్, జై భారత్.